15వ వార్డు నుంచి తమ్మినేని విజయలక్ష్మి పార్టీ అభ్యర్థిగా నిలబెడితే పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా విత్డ్రా చేసుకొని ఆ వార్డు ఏకగ్రీవం కావడానికి ఒక లోపాయికారి మోసం జరిగింది. ఇది జరిగిన తర్వాత కొన్ని జరిగిన వాస్తవాన్ని తమ్మినేని నవీన్ చెప్పి మేము ఇట్లా రాజీకి వచ్చాం, కేసు విత్డ్రా చేసుకోవడానికి, అందుకే తమ్మినేని విజయలక్ష్మి విత్డ్రా చేసుకుంది అని చెబితే అది ఒక రకం. మిగతా వాళ్ళకి పార్టీకి ఇష్టం ఉందా లేదా, కోటేశ్వరరావు కుటుంబం నవీన్ కుటుంబం రాజీ పడితే వాళ్ళిద్దరు ఇష్టం. కానీ ఒకసారి నమ్మి పార్టీ తరఫున, పార్టీ అంటే ఇది జాతీయ పార్టీ సిపిఎం పార్టీ తరఫున పోటీ పెట్టిన తర్వాత పార్టీకి తెలియకుండా పార్టీ చెప్పినా ధిక్కరించి పార్టీ నాయకత్వం, జిల్లా సెక్రటరీ నున్న నాగేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు సుదర్శన్ గారు, బండి రమేష్ గారు 3 గంటల సేపు ఇంటికి పోయి బతిలాడినా సరే నాకు ఇక పార్టీకి సంబంధం లేదు, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళను, నా పని నేను చూసుకుంటాను అని చెప్పి, నీ పని నువ్వు చేసుకోవడానికి అభ్యంతరం లేదు, నువ్వు ఒట్టి మనిషి అయితే. కానీ పార్టీ గుర్తు మీద, సొత్తి కూడా నక్షత్రం గుర్తు మీద భార్యను పోటీ పెట్టి ఆ పోటీని విత్డ్రా చేయటం అంటే అది పార్టీకి ద్రోహం చేయటం తప్ప ఇంకొకటి కాదు. అందుకే కోటేశ్వరరావు గారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎప్పుడైనా సరే తమ్మినేని కుటుంబం అనేది ఎర్ర జెండా కోసం, పార్టీ కోసం నిలబడింది తప్ప ఎర్ర జెండా కోసం, పార్టీ కోసం నిలబడింది తప్ప బంధుత్వాల కోసం నిలబడలేదు. మా చరిత్ర అంతా మీకు తెలుసు. తమ్మినేని సుబ్బయ్య గారి చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు. తర్వాత అనేక రకాల ఘర్షణలు జరిగినాయి. ఆ ఘర్షణలో కూడా మా బంధువులు, మా దగ్గర బంధువులే ప్రత్యర్థులు అయ్యారు. అయినా బంధుత్వాలు మేము చూడలేదు. జాలార్ చంద్రయ్య గారు ఎవరు మా బంధువు కాదా, మా మామ కాదా? జాలార్ లక్ష్మయ్య గారు ఎవరు మా బంధువు కాదా? ఏగినాటి రంగయ్య గారు, పంచదార రంగయ్య గారు ఎవరు మా బంధువు కాదా? తమ్మినేని కృష్ణయ్య మా తమ్ముడు కాదా? ఎవరు బంధువులైనా సరే పార్టీకి నష్టం చేస్తే, ఎవరు బంధువులైనా సరే, ఎంత దగ్గర వాళ్ళైనా సరే, పార్టీని నన్ను ఎంతగా ప్రేమించిన వాళ్ళైనా సరే, ఒకసారి పార్టీకి ద్రోహం చేస్తే వాళ్ళను పక్కన పెట్టాను తప్ప బంధుత్వాలు మేము చూడలేదు. ఇప్పుడు కూడా అదే రకంగా కోటేశ్వరరావు గారిని పక్కన పెడుతున్నాం తప్ప వేరే శత్రుత్వం లేదు. కాబట్టి పార్టీ పట్ల నమ్మకం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ జెండా నీడ నిలబడాలి. ఆ రకంగా ఈ గ్రామంలో పార్టీ నిలబెట్టుకునే దాన్ని కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పకుండా తెల్లవారే వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరిగింది. మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు. అక్కడ మీటింగ్లు చెప్తున్నారు, ఉపన్యాసాలు చెప్తున్నారు. ఏమని? సిపిఎం పని అయిపోయింది, సిపిఎం పని తుస్సు, లేకపోతే ఇంకొకటి. అదే అంతేకాదు, కృష్ణయ్య గారి ఆత్మ గెలిపిస్తుంది, మన్ని సిపిఎం పార్టీని పడగొట్టేసింది. ఇట్లాంటి మాటలు మాట్లాడారు. అందుకే వాస్తవాలు నేను చెప్తున్నాను. సిపిఎం పార్టీ పడిపోయిందా? ఏం జరిగింది? వాస్తవం ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసు గురించి, రాజీ గురించి ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఏం చెప్పారు? మధ్యవర్తులు మా దగ్గరికి వచ్చి నవీన్ మాటలుగా చెప్పింది ఏంటి? కేసులో మొత్తం విత్డ్రా చేస్తాం మేము, కాంగ్రెస్ పార్టీకి 3 వార్డులు యునానిమస్గా వదిలిపెట్టాలి, ఇది మొత్తం కాగితం రాసిస్తా, నేను 10 మందిని అట్నుంచి పార్టీ నుంచి, 10 మందిని ఇట్నుంచి పార్టీ నుంచి పిలిచి బహిరంగంగా చెప్తాను. అట్లాగే మంత్రి గారి చేత తమ్మినేని వీరభద్రం గారికి ఫోన్ చేయించి ఈ వాస్తవం చెప్తాను. అదే రకంగా ఆ తర్వాత కోటేశ్వరరావు నేను నమ్మటం లేదు, ఈ మాట కూడా చెప్పాడు. కోటేశ్వరరావు నేను నమ్మను, తర్వాత అయినా సరే మా పెదనాన్న తమ్మినేని వీరభద్రం గారు నాకు మాట ఇవ్వాలి అని చెప్పి మాటలు. అదే రకంగా ఇది జరిగినందుకు 3 కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రతిపాదన పెట్టారు. ఈ వాస్తవాలు కాదా?
ఇవాళ అన్ని బుకాయించి సిపిఎం పార్టీ దెబ్బతిన్నది, సిపిఎం పార్టీ పని అయిపోయింది, సిపిఎం పార్టీ తుస్సు అని చెప్పే వాళ్ళు ఈ మాటలు వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఈ మాటలు వాస్తవం కాదు అని మంత్రి గారిని చెప్పానండి. మంత్రి గారు నాకు స్వయంగా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమడిగాడు? ఫోన్ చేసి అడిగింది ఏంటి, మనవాళ్ళు అగ్రిమెంట్కి వచ్చారట. ఆగుబాబు చెప్పేది వినండి. మనవాళ్ళు అగ్రిమెంట్కి వచ్చారట. అగ్రిమెంట్ అమలు జరుపుదాం. నా మాట మీద నమ్మకం ఉంచండి, నా మాట మీద గౌరవం ఉంచి మీరు 3 గంటలకు విత్డ్రా చేయండి. 3 సిపిఎం పార్టీ తరఫున పోటీ చేసిన సీట్లన్నీ విత్డ్రా చేయమని చెప్పాడు. అప్పుడు నేను ఒకటే మాట అడిగాను, మీ మాట నమ్మటం, నేను నమ్మటం, నా మాట నువ్వు నమ్మటం కాదు. నువ్వు వ్యక్తి కాదు, నేను వ్యక్తిని కాదు. నీ వెనక ఒక పెద్ద పార్టీ ఉంది, నా వెనక పార్టీ ఉంది. పార్టీలు ఉంటాయి, కమిటీలు ఉంటాయి. కాబట్టి ఏ విషయమైనా బాహాటంగా చెప్పాల్సి ఉంటుంది. అవును, బాహాటంగానే చెప్పాలి అన్నాడు. మరి అయితే 3 గంటలకు మేము విత్డ్రా చేసేటప్పుడు మా జనం అడుగుతారు, ఎందుకు విత్డ్రా చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు మేమేం చెప్పాలి? కేసు రాజీ పడుతున్నాం, కేసు రాజీ పడటానికి వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పాలా వద్దా అని అడిగాను. చెప్పాలి అన్నాడు. మరి చెప్పినప్పుడు ఇప్పుడు బయట చెప్పడానికి సిద్ధపడలేదు నవీను. అప్పుడు బయట మేము చెప్పినప్పుడు జనం అందరికీ తెలిసినప్పుడు మరి అవతల కాంగ్రెస్ పార్టీ జనం కూడా పోయి నవీన్ని అడుగుతారు కదా, ఇట్లా వాళ్ళు చెప్తున్నారు ఏంటని అడిగితే ఏం చెప్తాడు? నిజమే రాజీ పడ్డామని చెప్తాడా, లేకపోతే పడలేదని చెప్తాడా అని అంటే పడ్డామనే చెప్పాలి అన్నాడు. మరి ఆ మాటే గంట ముందు చెప్పమంటున్నాం, 10 మంది ముందు. ఆ రకంగా ఒప్పందానికి రావచ్చు అని చెప్తే అట్లా కాదు అన్నారు. అంటే ఇది మోసం కాదా? లోపల కూడా చెప్పడం, బయట కూడా చెప్పడం, ఇది మోసం కాదా? అంతకుముందు సరే కృష్ణయ్య తప్పులు చేశాడు, ఒప్పులు చేశాడు. నవీన్ మంచి పిల్లవాడు, కొత్త పిల్లవాడు, పాపం కొన్ని ఎరగనవాడు అనుకున్నా నేను. అందుకని ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కలిసి ఐక్యంగా ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? నేను అనుకున్న మంచి పిల్లవాడు కాదు, పచ్చి మోసగాడు అని చెప్పి రుజువు అయింది. నిజంగా నిజాయితీ ఉంటే అన్న మాటని 10 మందిలో ఒప్పుకోవాలి. లేదంటే నేను చేయట్లేదు రాజీ అంటే అదే మాట రాజీ చేయట్లేదని గట్టిగా చెప్తే కోటేశ్వరరావు విత్డ్రా చేసుకోకుండా ఉండేవాడు. ఆ రకంగా కోటేశ్వరరావు అటు మోసం చేస్తున్నాడు, ఇటు పక్కన మళ్ళీ పార్టీని మోసం చేస్తున్నాడు. ఈ రకంగా కోటేశ్వరరావుని మోసం చేసినోడు, సిపిఎం పార్టీని మోసం చేసినోడు రేపు నమ్మిన జనాన్ని మోసం చేయడనే గ్యారంటీ ఏమైనా ఉందా? అందుకని ఇట్లాంటి నమ్మకం రాజకీయాలంటే తప్పు జరిగినా ఒప్పు జరిగినా నిజాయితీ ఉండాలి, చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉండాలి, నమ్మిన జనానికి నిజాయితీగా మాట ఇచ్చిన ప్రకారం నడవాలి. ఆ రకంగా లేని రాజకీయాలు అవసరం లేదు.